P4 ఫార్ములా వర్కౌట్ అవుతుందా? P4 ఫార్ములాపై వైసీపీ విమర్శల్లో వశముందా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తెచ్చిన పాలసీలో న్యాయం లేదా? P4 ఫార్ములాతో పేదలు ధనికులవ్వరా? ఈ ప్రశ్నలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. P4 మీద ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి విమర్శలు, అవి సద్విమర్శలా లేకపోతే కావాలని చేస్తున్నటువంటి విమర్శలా పక్కన పెడదాం. బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉన్నది. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 అన్నాడు ఆయన. ఒక ధనికుడు 100 మందిని అడాప్ట్ చేసుకోవడం ఒక రకంగా మనము చాలాసార్లు ఎప్పటి నుంచో గ్రామాలు దత్తత తీసుకుంటున్నాం. ఆ గ్రామం యొక్క అభివృద్ధి కోసం కొన్ని ఫండ్స్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ముందుకు రావాలని, వాళ్ళు దత్తత తీసుకోవాలన్నటువంటి ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్ నడిపాం, మాటలు మాట్లాడాం, అలాగే ఎంకరేజ్ కూడా చేసినటువంటి పరిస్థితి కొన్ని ప్రభుత్వాలు చేశాయి. కొన్ని సినిమాలే చూసి కొంతమంది దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. మనుషుల్లో ఇంకా మానవత్వం చనిపోలేదన్న దానికి చాలా నిదర్శనాలు ఉంటాయి. ఎప్పుడూ మాట్లాడుకుంటున్నప్పుడు నెగిటివ్ ప్రపంచంలోనే మనం ఉంటే బావిలో కప్ప మాదిరి మనము ఆలోచనలు కూడా ఉంటాయన్నది వాస్తవం. మరి ఇంతమంది కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 50 మంది చేతిలోనే మొత్తం సంపదంతా కేంద్రీకృతమైందని ఒక విమర్శ చేస్తాం. ఫైన్. మరి ఈ 50 మంది ఈ జాతీయ ఆదాయం కోసం ఎంత కష్టపడాలి అన్న దాని మీద కూడా మనం చర్చించాలి. వాళ్ళు ఏమేమి చేస్తే ఈ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేయగలుగుతున్నారన్నది అదొక కోణం అయితే, వీళ్ళు దోపిడీ చేస్తుంటే, లేదు ఉన్న వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే, ఏదైతే ప్రజల ధనాన్ని ఆసరాగా ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు అంతో ఇంతో మద్దతుగా ఉన్నారు కదా, మనం వాళ్ళ ద్వారా ఏదో ఒకటి లాగేద్దాం అన్నట్టు అది నేరం అవుతుంది, అది పాపం అవుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక ఆయన అన్నాడు, ఈ పక్కనున్నటువంటి తలకమాసిన వాడు ఎవరిచ్చారో ఈ సలహా అని. ఇది పత్రిక భాషని నేను అనుకోను, ఇది జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యాఖ్యని నేను అసలు భావించలేను. మనం ఏదైనా ఒక సద్విమర్శ చేయబోయే ముందు సరైనటువంటి భాషను ఉపయోగించాలి, స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తెలియజేయాలి. ఎగతాళి చేయటం నిర్ణయం కాదు, ఎగతాళి చేస్తూ మాట్లాడడం ఎప్పుడు జర్నలిజం కూడా కాదు. మనం చెప్పదలుచుకున్నది ఏదో డైరెక్ట్గా చెప్పేసే పరిస్థితే మనం ఆచరించాల్సిన మొట్టమొదటి సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన వెంకయ్య నాయుడు గారు నాకు అత్యంత సన్నిహితుడు. ఇది వ్యక్తిగతం కాదు, జనం తెలియటం కోసం చెప్తున్నా. నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి అన్న అని పిలిచేవాడిని. కానీ ఆయన ఎదుగుదల చూసిన తర్వాత ఒక రకమైనటువంటి భయం వచ్చేది. కారణం, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అన్న, నువ్వు అన్న పదంతో మాట్లాడొచ్చా? కుదరదు. బికాజ్ నా సొంత అన్నైనా సరే పబ్లిక్లో ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే కొంతమంది మంత్రులు ఉంటారు, మనకు అత్యంత సన్నిహితులై ఉంటారు, ఏకవచనంలో మాట్లాడుకుంటాం బయట. కానీ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్, మీరు అన్నటువంటి గౌరవ పదంతో మాట్లాడాల్సిన బాధ్యత ఏ జర్నలిస్ట్కైనా ఉంటుంది. ఆచరించని వాళ్ళ గురించి నాకు అనవసరం, కానీ ఆచరించవలసిన విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా నొక్కి చెప్పగలను, చెప్తాను కూడా. ఇక ఈ విషయానికి వస్తే, P4 తలకమాసినాడు సలహా ఇస్తే ఈయన చుట్టూ ఉన్నటువంటి కోటరి ఇలాంటి వాళ్ళే ఉంటారన్నటువంటి వ్యాఖ్యకు నాదొక చిన్న ప్రశ్న ఉన్నది. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? సమాజం కావాలన్నారు. అసలు బీదవాడు అనేవాడు కనపడకూడదన్నాడు. అలాగే మార్క్సిజంలో ఉన్నటువంటిది కష్టపడేవాడికి ఇష్టమైనటువంటి సమాజం ఉండాలి అన్నారు. కుదిరిందా? కుదరలా. కానీ ఆ సిద్ధాంతం తప్ప, ఆ సిద్ధాంతం రాసినవాడో ప్రపోజ్ చేసినవాడో తలకమాసినవాడా? అలాగే సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? ఎస్, ఒక సోషలిజంలో ఒక సమాజాన్ని మనం నిర్మించటానికి, అంతరాలు లేనటువంటి ఒక వ్యవస్థను మనము సృష్టించుకోవడానికి కొన్ని న్యాయబద్ధమైనటువంటివి, కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటివి, కొన్ని చట్టబద్ధమైనటువంటివి, ఇలా ఒక రకమైనటువంటి విధానంలో మనం ముందుకెళ్ళాలి అన్నారు. మరి ఆయన తలకమాసినాడా? ఇక ఆ తర్వాత ఈ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళే ఉన్నారు, అంబేద్కర్. ఆయనతో పాటు అనేక మంది ఈ దేశంలో ఉన్న మేధావులు అందరూ కలిసి రాజ్యాంగంలో ఏం రాశారు? విద్యా హక్కు అన్నారు. విద్యను హక్కుగా ప్రజలకు ఇచ్చారు.
మరి హక్కుగా భావించే పరిస్థితి ఉన్నదా? కార్పొరేట్ కళాశాలలు దోచేస్తుంటే మరి అంబేద్కర్నో లేకపోతే రాజ్యాంగం రాసిన కమిటీ మొత్తాన్నో తలకమాసినాళ్ళు అందామా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ లాజికల్? ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఇదా మనం మాట్లాడవలసిందే. ఆఫ్ కోర్స్ P4లో లోపాలుంటే లోపాల గురించి మాట్లాడదాం. ప్రపోజ్ చేసిన వాళ్ళని నమ్మినప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా ఆచరిద్దామని ఒక ప్రయత్నం చేస్తే దాన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన పని లేదు. ఇది నిరుపయోగమైందని మనం మాట్లాడవచ్చు, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటని వాదించవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి ఆప్టిమిస్టిక్గా కొంతమంది ధనికులతోటి ఒక మంచి పని చేయిద్దామన్నటువంటి ప్రయత్నంలో వీలైతే కుదురుతుంది, వీలు కాకపోతే ఫెయిల్ అవుతుంది. దానివల్ల వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? నష్టపోయేది ఏమైనా ఉందా? ప్రభుత్వం తన డబ్బును తీసుకొచ్చి, ప్రజల డబ్బును తీసుకొచ్చి, ట్యాక్సులు కట్టినటువంటి మొత్తం ధనాన్ని తీసుకొచ్చి ఏదైనా ఒక ప్రయోజనం లేనటువంటి నిర్ణయంలో కోట్లు గనక వృధా అవుతుంటే దేర్ వీ కెన్ ఆస్క్, ఎవరిచ్చారు మీకు ఈ సలహా? ఈ ప్రజల ధనం మొత్తం కొట్టుకుపోతోంది, ఏ తలకమాసినాడు ఇచ్చారని అప్పుడు అడగొచ్చు, ఇప్పుడు కాదు. చేసే ప్రయత్నంలో లోపాలుంటే సరిదిద్దుకోమని సలహా ఇద్దాం. ఇది కుదరదు అని మనకు బాగా తెలుస్తుంటే కుదరదు మహానుభావ అని చెప్తాం. బట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఆచరించేటటువంటి వాటికి మనకేదైనా సద్విమర్శ ఉంటే చేద్దాం, కానీ పేదలను బతికిద్దాం, కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం నిలబడాలి అని అంటే కోర్స్ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఆ లోపాలను వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందేమో, కరెక్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందేమో. ఏదీ లేకుండా ఎప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన విజనరీ అని. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైంది? అంత తొందరపాటు ఎందుకు? చాలామంది మాట్లాడారు, 2-3 మాట్లాడారు. మరి దీన్ని తొందరపాటు అనాలా? కావాలని ఏదో తేలిక చేసినటువంటి భావం జనం మధ్యకి పంపించాలన్నదా? లేదు, మేము చాలా ఆధిపత్యంలో ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి మీద మేము ఏం మాట్లాడినా సరే పాపం ఆయన ఏం మాట్లాడాడు, మా దగ్గర బలహీనంగా పడి ఉంటాడు అన్నటువంటి ఒక ఆధిపత్య ధోరణి. దేనికి మరి సంకేతం? ఇంత పదజాలం అవసరమా మనకి? ఇది కుదురుతుందా లేదా అన్న దాని మీద చర్చించవచ్చు. ఒక ముఖ్యమంత్రి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దట్టు శతాబ్దాల కొద్దీ రాజకీయంలో ఉన్నవాళ్ళు, అలాగే ఆర్థికమైనటువంటి అభివృద్ధికి పునాదులు వేసిన వాడు అని అనేక సార్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ పెద్దల్లో, ఈ మహానుభావుల్లో, ఈ విమర్శించే వాళ్ళల్లో. మరి ఇప్పుడేమైంది? ఆయన విజనరీ కాదా? వాట్ టు సే? ఆయనకి విజ్ఞానం కనీసం మాత్రం లేదా? ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ముందుకెళ్తున్నప్పుడు P4 ధనవంతుల్ని కొంత ఇన్స్పైర్ చేయటం, బాబు మీరు కొద్దిగా ఇక్కడ ఏదైనా ఫోకస్ చేయండి, మీకున్నటువంటి కార్పొరేట్ ఫండ్ని ఇక్కడ ఖర్చు పెట్టండి, ఇక్కడ గ్రామాల్లో దరిద్రంలో మునిగిపోతున్న వాళ్ళు ఉన్నారు అని ఒక పిలుపు ఇవ్వటం, ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావటం. ఈయన చేసేది ఏముంది దీనికి? ఈయన డబ్బు ఇస్తున్నాడా? నో, ఇవ్వాల్సిన పని లేదు. మాట డబ్బు కంటే కూడా గొప్పది. ఒక సంకల్పం అనేది ఈ ప్రపంచంలో అత్యంత బలీయమైనది అనేది మనుషులందరికీ తెలుసు, తెలియని వాళ్ళ గురించి వదిలేద్దాం. బట్ P4 సక్సెస్ అవుతుందా లేదా అన్నది చర్చనీయాంశమైతే చర్చిద్దాం. అది సక్సెస్ అవ్వాలి, పేదల బతుకుల్లో కొంచెమైనా ప్రయోజనం సాధించాలి అన్నటువంటి ఆలోచనలోకి వెళ్దాం. అందుకే గరీబీ హటావో అన్నప్పుడు మొత్తం గరీబీ హటావో జరిగిపోయిందా? లేదు కదా, చదివాం కదా, మనం కూడా వార్తలు రాసాం కదా. ఒక స్లోగన్తో ఒక నాయకుడు ముందుకెళ్తాడు, ప్రయత్నిస్తాడు, నిరంతరం ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎప్పటికప్పుడు ఏదో పరగడుపు మాటలు మాట్లాడడం, వ్యాఖ్యలు చేయటం, I don't know how far it is reasonable.